ఈరోజు ఒక పెళ్లి పాట పాడతాను. పెద్దవాళ్ళు కూర్చుని పాడేవారండి. ఇప్పుడు నేను పాడే పాటకి 200 సంవత్సరాలు ఉంటాయేమో అనుకుంటున్నాను. మరి నేను ఇంకా ఎక్కువే ఉండొచ్చు. మా పెద్దమ్మ గారికి 100 సంవత్సరాలు ఉండేవి నా చిన్నతనంలోకి. అప్పుడు నేర్చుకోవటం నాకు చిన్నతనంలా తెలియదు. అక్క నేర్చుకుంది. అక్క దగ్గర నేను నేర్చుకున్నాను. అది చాలా మాటలు పాడాను. అయితే ఇప్పుడు ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా పాట పాడుతున్నాను. మళ్ళా పాడమని పాడించుకుంటున్నారు. మరి ఇలా పాడి పెట్టమని ఒక ఇద్దరు అడిగారు. వీడియోలో పెడితే నేను చక్కగా వీడియో పెడితే మేము నేర్చుకుంటాము అని. అందుకే ఈరోజు ఈ పాట పాడుతున్నానండి. హత్తర్లు తెప్పించి హలుకులలికించి, ముత్యాలు తెప్పించి ముగ్గులేయించి, రత్నాలు తెప్పించి రంగులేయించి, ఎంత చక్కనిదమ్మరగరాము మేడ, తూర్పు గదిలోన పట్టి మంచం పైన ఎలదూరి పరుపుపై ఎండి తలగడలు, ఎండి తలగడ పైన పవళించు రామ, చిరుచెమట పట్టంగా చేతేలలేదు, మరుజాము చూడంగా మగువేలలేదు, ఇంతచేపటి దాకా చేతేమి పనులు, కుక్కలకి కూడెట్టి కుండ సక్కేసి, పిల్లులకి పాలేసి పాలు తోడేసి, మామ దశరథులకు మర్యాద చేసి, అత్త కౌసల్యకు పాదాలు పట్టి, మరిది లక్ష్మణకు మడతలందించి, ఆడపడు సుశాంతకు సురిటీలు పోసి, పన్నీటు జలకాలు తానాడినాది, ముళ్ళుగళ్ళు సీరమల కట్టినది, నెమల కన్నూరైక ధరించినది, ముత్యాల చిక్కటతో ముని చిక్కు తీసి, వజ్రాల సిక్కటతో వంపు తలదువ్వి, కప్పులో ముత్యాలు ధరించినది, చెంబుతో నీళ్లను చేత పుచ్చుకుని ఎల్లినది రఘురాము మేడకెళ్ళినది, తలుపు తీనాదా తలుపు తీవయ్యా, తలుపు తీనానాద తలుపు తీవయ్యా, ఉలకరు పలకరు సీలు రాఘవులు, అమావాస సీకట్లు నాకు భయమాయే, ఇల్లినది అత్తవారోడకి సీత, అత్తయ్య నీ కొడుకు అంత కాదమ్మా, అత్తయ్య నీ కొడుకు ఇంత కాదమ్మా, పదవమ్మ కోడల ఇద్దరు మెళదాము, తలుపు తీరామ తలుపు తీవయ్యా, తలుపు తీ శ్రీరామ తలుపు తీవయ్యా, గళ్ళు గళ్ళున రామ తలుపు తీయంగా, కాళ్ళకు దొరబడు కోడల చీత, ఆకుతో ఒక జాము ఆటలాడిండ్రి, పాకుతో ఒక జాము పంతమాడిండ్రి, సోదరులు ఇద్దరికి ఒక జాము నిద్ర, వారక్కడ మనం ఇక్కడ సుఖంగా ఉన్నాం.